అల్పపీడన ప్రభావంతో ఇవాళ తెలంగాణలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. సాయంత్రం 4 తర్వాత పశ్చిమ తెలంగాణలో జల్లులతో కూడిన వర్షం మొదలవుతుందని వెల్లడించారు. ప్రధానంగా సిరిసిల్ల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కొత్తగూడెం, కామారెడ్డి, సిద్దిపేట, మెదక్, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఛాన్స్ ఉందన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. పలుచోట్ల ఉరుములు మెరుపులతో పాటు భారీ ఎదురుగాలులు వీస్తాయన్నారు. ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షం కురిసే సమయంలో అవసరమైతేనే బయటకు రావాలని సూచించారు. అలాగే ఉత్తరాది రాష్ట్రాలకు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, బీహార్లోనూ నేడు చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు వెల్లడించారు. ఇక గత 15 రోజులుగా తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో యావరేజ్ కంటే ఎక్కువగానే వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రాజెక్టులు, చెరువులు నిండుకుండలు తలపిస్తున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణానదికి వరద ప్రవాహం పెరిగింది. శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా నీరు వచ్చి చేరుతుండటంతో 10 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఈ నీరు నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుంది. దీంతో సాగర్ నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. దక్షిణాది రాష్ట్రాల్లో రుతుపవనాలు చాలా యాక్టివ్గా ఉన్నాయని, తెలుగు రాష్ట్రాలపై కూడా ద్రోణి ప్రభావం ఉందని పేర్కొంది. గుజరాత్, కేరళ దగ్గర కూడా మరో ద్రోణి కొనసాగుతుందని తెలిపింది. వీటి ప్రభావంతో తెలంగాణతో పాటు ఆంధ్రాలోనూ నేడు రేపు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.